వచ్చినట్టుగా అంటే అప్పటి ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఇళ్లలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి లేదంటే వాళ్ళకు సంబంధించి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఇష్టానుసారంగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడినటువంటి ఎవరైతే వారు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే వాళ్లకు పూర్తిగా ఎక్కడికక్కడ కూడా దాదాపుగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఎక్కడ గతంలో వాళ్ళు మాట్లాడిన అంశాలకు సంబంధించి ఇటు కేసులు నమోదైనటువంటి పరిస్థితులు కనిపించాయి. అంటే గతంలో ఆ కేసులు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఆ రిటర్న్ ఎవరైతే బాధితులు వెళ్తున్నారో లేదంటే ఎవరైతే ఇబ్బంది పడి కేసు పెట్టడానికి వెళ్ళారో వాళ్ళపైనే రిటర్న్ కేసులు పెట్టే పరిస్థితులు కనిపించాయి. కానీ ఇప్పుడు స్వచ్ఛందంగా ప్రజలు లేదంటే అభిమానులు లేదంటే ఆ నాయకుడో లేదనంటే ఎవరో నచ్చిన వాళ్ళు వెళ్ళి కేసులు పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో మనం చూస్తే ఒక వారం క్రితం ఏదైతే పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. సో ఆయనకు సంబంధించి ఆయన ప్రస్తుతం రాజంపేట జైల్లో ఉన్నటువంటి పరిస్థితి, సబ్ జైల్లో. సో ఆయన కోసం పీటీ వారెంట్లతో దాదాపుగా రాష్ట్రంలో ఆయనకు సంబంధించి ఒక 15 కేసులు కూడా నమోదయ్యాయి. సో దానికి సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకోవడానికి ఇటు పోలీసులు క్యూ కడుతున్న పరిస్థితి రాజంపేట దగ్గర. ప్రస్తుతం నరసరావుపేటకు సంబంధించినటువంటి పోలీసులు అక్కడ ఉన్నారు, ఆయన అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో పీటీ వారెంట్ కింద. సో ఆ తర్వాత జైలుకు ఏదైతే హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం వాళ్ళు కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనం చూసాం గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి అనేది. పూర్తిగా గతంలో పోసానిపై నరసరావుపేటలో కూడా కేసు నమోదైంది. ఏం కేసులంటే 153A, 67 ఇట్ యాక్ట్, 504 సెక్షన్ల కింద ఆయనపై కేసులు కూడా నమోదైన పరిస్థితి. ఇక పోసాని కృష్ణమురళిపై పీటీ వారెంట్ కూడా జారీ చేసింది. ఇక్కడ రాజంపేట జైల్లో వైద్య పరీక్షల అనంతరం అదుపులోకి తీసుకోవడానికి నరసరావుపేట పోలీసులు కూడా అక్కడ సిద్ధంగా ఉన్న పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కేసులు నమోదయ్యాయో వాళ్ళందరూ పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకోవడానికి రెడీ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆయనకు అసలు ఏం చేయాలో అంటే ఒక ప్లేస్లో అవ్వగానే ఇంకో ప్లేస్లో అవ్వగానే ఇంకో ప్లేస్లో ఆ విధంగా పీటీ వారెంట్లు జారీ అవ్వడం. సో దానికి సంబంధించి ఎంక్వైరీలు లేదంటే రిమాండ్లు, జడ్జి ముందు ప్రవేశపెట్టడాలు ఇవన్నీ జరుగుతున్న పరిస్థితులు. ఇక రాజంపేట సబ్ జైలు నుంచి నరసరావుపేటకు తరలించే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అక్కడి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత జైలుకు కూడా తరలించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 15కు పైగా కేసులు నమోదైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొన్న ఏదైతే ఆయన రిమాండ్లోకి తీసుకున్న తర్వాత సో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత జైల్లో హంగామా సృష్టించారు. నాకు ఆరోగ్యం బాగోలేదు, గుండె సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి అంటూ హడావిడి చేసి ఏదో చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నిజంగా ఏమైనా అయిందేమో అని చెప్పి పోలీసులు కూడా హాస్పిటల్ తీసుకెళ్లడం, ఆ తర్వాత అక్కడ ప్రతి పరీక్ష కూడా చేయించడం, ఆ తర్వాత ఏమీ లేదా అంతా సినిమా స్టంట్ అని తేలిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఇక్కడ మళ్ళీ జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఈ నేపథ్యంలో ఏదైతే పోసాని కృష్ణమురళి కొన్ని అంశాలు కూడా ఆ స్టేట్మెంట్లో కూడా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి, నాకు ఏమీ తెలియదు, నాకు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇవ్వడం, అది నేను చదివిన తర్వాత ఆ వీడియో రికార్డ్ అయిన తర్వాత దాన్ని సజ్జల భార్గవ్ అప్పుడు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ వీడియోలను కట్ చేసి పూర్తిగా పబ్లిక్లో వైరల్ చేసే పరిస్థితి ఆయనది, నాకు ఏమీ తెలియదు అంటూ కూడా పోలీసుల ముందు క్లియర్గా వాళ్ళిద్దరి గురించి చెప్పిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు చాలామంది విశ్లేషకులు కావచ్చు, కొద్దిమంది అడ్వకేట్లు కూడా చెప్తున్న పరిస్థితి, వాళ్ళిద్దరిని కూడా ఖచ్చితంగా పిలుస్తారు, ఎంక్వైరీ చేస్తారు. మరి మీకెవరిచ్చారు, మీరు ఎందుకు చెప్పించారు, మీకేం పని, మీకేం అవసరం, ఈ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పోసాని కూడా చాలా డబ్బులు కూడా దీంట్లో దండుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. మైహోమ్ భుజ చాలా ఖరీదైనటువంటి అపార్ట్మెంట్లు అవి, దాంట్లో 3 ప్లాట్లు కూడా ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి. ఆయన చిన్న కొడుకు ఒక దాంట్లో, ఆయన ఆఫీసు 3 అందులో ఉన్నటువంటి పరిస్థితి, అక్కడక్కడ కూడా ఫ్లాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నిటికి సంబంధించి కూడా ఇటు ఈడీ కావచ్చు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాయనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్కి సంబంధించి మొన్న పొన్నవోలు సుధాకర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక దగ్గర నేను ఇట్లా బయటకు తీసుకురాగానే, ఒక దగ్గర మేము న్యాయమూర్తి దగ్గర కోర్టులో మేము వాదనలు జరిగిపోయి బయటకు రాగానే ఇంకో ప్లేస్లో పీటీ వారెంట్, మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఒక కోడి పిల్లలని ఏ విధంగా కాపాడుకుంటుందో మేము ఇలా కాపాడే ప్రయత్నం చేయగానే ఒక గద్ద వస్తోంది, ఎత్తుకుపోతోంది, ఈ విధంగా జరుగుతోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి గత 5 సంవత్సరాలు మీరు చేసిన గుర్తు రాలేదా?
అంతెందుకు అప్పటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిమాండ్లో ఉన్న సమయంలో ఎలా మాట్లాడారు? రోజా గారు కావచ్చు, లేదంటే చాలామంది మా దగ్గర ఇంకా కేసులున్నాయి, ఒక దాంట్లో బయటకు వస్తే ఇంకోటి పెడతాం, ఒక దాంట్లో బయటకు వస్తే ఇంకోటి పెడతాం, ఆయనను జైల్లోనే ఉంచుతాం, ఆ విధంగా ఇబ్బంది పెట్టే విధంగా అక్రమ కేసులు బనాయించి ఎట్లా 53 రోజులు జైల్లో ఉంచారు అనే చర్చ కూడా జరుగుతూ ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఇక్కడ స్వచ్ఛందంగా ప్రజలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అభిమానులు వాళ్ళు పెడుతున్నటువంటి కేసులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సోషల్ సైకోలు కూడా కొంచెం తోకముడిచి కొద్దిగా కలుగుల్లో దాక్కున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ అందరినీ వెలికితీస్తాం, ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షిస్తామంటూ కూడా చర్చ జరుగుతూ ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతోంది ఏంటి? సో సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సజ్జల భార్గవ్ను కూడా పిలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అదేవిధంగా పోసాని కృష్ణమురళి గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ పిల్లల గురించి కూడా మాట్లాడారు, ఆయన అప్పటికి మైనర్లు వాళ్ళు, సో వాళ్ళకి సంబంధించి మీ పిల్లలు కూడా పెద్ద అవుతారు, అప్పుడు నేను కూడా ఉంటాను, అప్పుడు మాట్లాడతాను చూస్తాను అంటూ కూడా ఏదో అసభ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా